పౌలు గారు కూడా తన పరిచర్యలో యేసుక్రీస్తును అంగీకరించాడు. యేసుక్రీస్తును అంగీకరించగానే యూదులు, తన వారుంటున్న యూదులందరూ పౌలు గారికి ఏమైపోయారు? వ్యతిరేకమైపోయారు. ప్రేమన వారలారా, ఎంత వ్యతిరేకమయ్యారంటే పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? స్వజనులు. చంపేయాలి. ఒక బుట్టలో తప్పించబడి ఆయన పారిపోయాడు. అప్పుడు చాలా బాధపడ్డారు. ఇన్ని రోజులు నా స్వజనుల కోసమే నేను ఇది చేస్తుంటే నన్నే చంపాలనుకున్నారు, నన్ను చంపడానికి పంతం పట్టారు, ఉపవాసం ఉన్నారు, ఏమీ తినకుండా. అసలు ఏంటి అని చాలా బాధలో ఉన్నాడు. ప్రేమను వారలారి, అలాంటి బాధలో ఉంటున్న పౌలు గారికి ఇంకొక కుటుంబం కలిసింది. ప్రేమను వారలారా, ఆ కుటుంబం ఎవరో చూడండి. ఇదిగో పౌలు గారికి ఒక సహోదరి దొరికింది. ఆమె పేరేం పేరు? ఫిబే. సహోదరి, నాకు నేను ఎవరినైతే వదులుకున్నానో, ఇదిగో వదులుకున్న వారిని మరలా ఇదిగో సంఘపు రూపంలో నేను పొందుకుంటున్నాను. ఫిబే మన సహోదరి, మన అక్కయ్య. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత మంచి వాళ్ళు చూసారా! నా ప్రాణము కొరకు వారి ప్రాణాలను ఇవ్వటానికి తెగించారు. ఎలాంటి వాళ్ళను నేను పొందుకున్నాను అని పౌలు గారు ఎంత సంతోషపడుతున్నారు చూడండి. ఇంకా వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘములందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలోని క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపేనైనేటునకు వందనములు. నా ప్రియుడు అంటున్నాడు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియాతునకును వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బాకును నా ప్రియుడగు స్టాకుకునకు వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు. అరిస్టోబులకు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు తుప్రైనకును తుఫ్రోసాకును వందనములు. ప్రియురాలకు పెర్సేసుకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి, నాకు ఒక తల్లి దొరికింది అంటున్నాడు. ఆమె రూపునకును నాకును తల్లి అంటున్నాడు. అసుంక్రీతుకును 14 వచనం, ప్లెగోనుకును హెర్మేకును పత్రోబాకును హెర్మాకును వారితో కూడిన సహోదరులకును వందనములు. అందరూ నా సహోదరులు అంటున్నాడు. ఈ 16వ అధ్యాయంలో అనేకులను ప్రస్తావిస్తున్నాడు. తిమోతిని అంటున్నాడు, నా కుమారుడగు తిమోతి, నా కుమారుడగు తిమోతి, నా శిష్యుడు. అంటే పౌలు గారు క్రీస్తులోనికి వచ్చి ఎంత మందిని పోగొట్టుకున్నాడో, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరల 100 రెట్లు సంపాదించుకున్నాడు. ప్రేమను వారలారా, దైవిక కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. ప్రేమను వారలారా, నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడవు కాదు. ఎప్పుడు ఎవరు లేరు అని బాధపడకు. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకు అన్న లేడు, నాకు చెల్లి లేదు, బాధపడద్దు ఎప్పుడు కూడా. సంఘములో నీ కళ్ళ ముందున్న వారే నీ తల్లి, వృద్ధులే నీ తండ్రి, నీకంటే పెద్దవాళ్ళు నీ సహోదరులు, నీ చెల్లెళ్ళు, నీ సహోదరు వాళ్ళు. ఇంకేం కావాలి చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. ఒక కుటుంబముగా ఉన్నప్పుడు ఎంత ఆనందం ప్రేమను వారలారా. ఇదిగో మన కుటుంబాలు సరిగా లేకపోతే దేవుడు తన కుటుంబాన్ని మన కుటుంబముగా ఇచ్చాడు, దైవిక కుటుంబముగా. ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా అందరము కలిగి ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా.